రేపు 11:30 వరకు జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యే అవకాశం. ఓకే. ఇంకొక అంశం, ఇవాళ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఏదో కామెంట్ చేసినట్టు చూసాం మనం పలు వార్తా సంస్థలు. సో కోర్టు రూమ్ లో మీరు ఉన్నారు కదా, ఏంటి ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? అంటే మొన్న మీ అందరికీ తెలుసు, బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు సీఎం గారు స్పీకర్ ను ఉద్దేశించుంటూ మాట్లాడుకుంటూ అసలు డిఫెక్షన్లు కావు, డిఫెక్షన్ పిటిషన్ డిసైడ్ కావు, ఒకవేళ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా కావు, హరీష్ రావు గారిని కూడా ఉద్దేశించుకుంటా ఆయన పదవి వచ్చినా కూడా కాదు అని అన్నారు. అది ఎవ్రీబడి హ్యాస్ సీన్ దట్, ఇంక్లూడింగ్ యూ. మీరు అందరు చూశారు. అది చూసిన దాని తర్వాత అవన్నీ రికార్డింగ్స్ అవన్నీ వచ్చాయి, సర్క్యులేట్ అయ్యాయి, ఇంగ్లీష్ మీడియా పేపర్స్ లో కూడా వచ్చాయి. ఆ పేపర్ క్లిప్పింగ్స్ మేము చూపించడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం గారే స్పీకర్ ని మీరు చెయ్యరు, లేదు లా మారలేదు, చేయలేదంటే దానికి హరీష్ రావు క్లారిఫికేషన్ ఇచ్చారు. కౌల్ అండ్ షెడ్కర్ పార్లమెంటరీ కమెంటరీ ప్రకారం మీరు సబ్జుడిస్ మ్యాటర్స్ ని మాట్లాడొద్దు అని అన్నారు. అన్నా కూడా దానికి రిప్లై ఇచ్చుకుంటా, లేదు నాకు తెలుసు హౌస్ లో నాకు ప్రివిలేజ్ ఉంది, నేను బయట మాట్లాడితే నాకు ఇబ్బంది అవుతుంది, హౌస్ లో మాట్లాడితే నాకు ప్రివిలేజ్ ఉంది అని అన్నారు. సో ఇవన్నీ చెప్తే జడ్జి గారు అడగడం జరిగింది, ఇది బయట మాట్లాడారా హౌస్ లో మాట్లాడారా అని. హౌస్ లోపల కాషన్ చేసినా కూడా మాట్లాడదని చెప్పాము. చెప్పగానే సీరియస్ అయ్యారు, ఏంది ఇది, మీరు ముకుల్ రోజ్ గారు మీ క్లయింట్ ని మీరు ఒకసారి చెప్పండి అంటే, నేను ఆయనకు అపేర్ అవుతలేదని అన్నారు ముకుల్ రోజ్ గారు. నేను స్పీకర్ కి అపేర్ అవుతున్నా, నేను సీఎం గారికి అపేర్ అవుతలే అని చెప్పారు. చెప్తే మీరు లాస్ట్ టైం ఒకసారి అయింది ఆల్రెడీ, ఇట్లా అపాలజీ ఇచ్చారు, మళ్ళీ ఇట్లాంటి సేమ్ రిపీట్ ఎందుకు చేస్తున్నారు, సరే మీరు ఎవరు అపేర్ అవుతలేరు ఆయనకంటే నేను వి విల్ డీల్ విత్ దిస్ అని అన్నారు. అది జరిగిందండి. అంటే ఇప్పుడు ఒకటి, మరి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇమ్యూనిటీ ఉంటుంది కదా అసెంబ్లీలో, ఈ విషయాల మీద మాట్లాడే విషయంలో కోర్టులు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాని గురించి నిర్ణయం తీసుకోలేదు కదా. మీరు సెపరేషన్ ఆఫ్ సిస్టమ్ ఆర్గన్స్ 3 ఉంటాయండి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఎగ్జాక్ట్లీ, ఒకరి వింగ్ లోకి ఒకరు ఎంక్రోచ్ కావద్దు. ఓకే. సో మీరు మ్యాటర్ సబ్జుడిస్ పెండింగ్ ఉంది. కౌల్ అండ్ షెడ్కర్ పార్లమెంటరీ కమెంటరీలో అంత క్లియర్ గా చెప్పారు కమెంటరీలో, వెన్ మ్యాటర్ ఇస్ సబ్జుడిస్ బిఫోర్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ యూ షుడ్ నాట్ స్పీక్ ఆన్ దాట్. ఎందుకంటే మీరు మాట్లాడిందంతా ప్రభావితం అవుతుంది, కోర్టుని ప్రభావితం చేసినట్టు అవుతుంది. యూఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. బట్ ఇప్పుడు సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు కానీ జ్యుడిషియరీ కామెంట్ చేస్తుంది కదా లెజిస్లేటివ్ మీద, పొలిటీషియన్స్ ఎవరి మీద అండి? లెజిస్లేచర్ మీద. బీ స్పెసిఫిక్, ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్. అంటే ఎవరి మీద? ఇప్పుడు ముఖ్యమంత్రుల మీద లేదా ప్రభుత్వాల మీద కామెంట్ చేస్తుంది కదా అంటారా? ఇక్కడ కూడా పేపర్ ఆర్డర్ లేదు కదండి. అది వీ కాంట్ టేక్ సంబడీస్ మెసేజ్ డైరెక్ట్లీ కదా. ఎక్కడ కూడా ఈ సీఎం బాగా చేస్తలేడు, లేకపోతే ఈ సీఎం కరెక్ట్ పరిపాలన లేదని ఎక్కడ కూడా అనలేదు కదా, ఏ జడ్జిమెంట్స్ లో కానీ ఎక్కడ కూడా. సీఎం కాకుండా ప్రభుత్వం బాగా చేస్తలేదు, లేకపోతే అది అట్లా కామెంట్ చేస్తుంది. అవును, అది ఆ కేస్ స్పెసిఫిక్ లో అంటారండి. జనరల్ స్టేట్మెంట్స్ జ్యుడిషియరీ ఎప్పుడు పాస్ చేయదండి. కేస్ స్పెసిఫిక్ గా ఏదైనా కేసులో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషికి పెన్షన్ ఇవ్వాలి, ఆయనకు పెన్షన్ ఇస్తలేదు, ఏంటి మీ ప్రభుత్వం పెన్షన్ ఇస్తలేదు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ తప్పు కదా అని అంటారు. వేరెవర్ దే సీ సమ్ లాక్యూనా, అక్కడ ఆ కేస్ స్పెసిఫిక్ గా అంటారు. కానీ జనరల్ ఎప్పుడు ఏ జ్యుడిషియరీ ఎవరి మీద కమెంట్ చేయదండి. దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ ఇస్ టు రివ్యూ ది స్కీమ్స్ ఎక్సెట్రా. సో వాళ్ళు రివ్యూ వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు అది సబ్జుడిస్ మ్యాటర్ ని మాట్లాడొద్దని క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఒకటండి, డిసైడ్ చేసే స్పీకర్. మీరు స్పీకర్ ని డైరెక్ట్ గా మీరు చేయలేరు అంటే అది ప్రభావితం అయినట్టు కదా. అంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు స్పీకర్ ను ప్రభావితం చేస్తాయి అంటారు. ఓకే, కరెక్ట్. డైరెక్ట్ ఓపెన్ గా ఫ్లోర్ మీద మీరు ఎవరు చెయ్యరు, లా మారలే అనడం ఎంతవరకు సమంజసం అది? ఓకే. సో ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో ఉప ఎన్నికలు వస్తాయంటారా తెలంగాణలో? సార్, నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ వేరే, బీయింగ్ అన్ అడ్వకేట్ వేరే. ఒకటి ఏంటంటే చట్ట ప్రకారం డిస్క్వాలిఫికేషన్ వాళ్ళు అయ్యింది, వాలంటరీ గివెన్ అప్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ ది పార్టీ అయ్యింది 2A కింద. సో అది అయినప్పుడు దాని కాన్సిక్వెన్స్ డిస్క్వాలిఫికేషన్ అయినప్పుడు ఉప ఎన్నికలు రావాలి, బై ఎలక్షన్స్ రావాలి. అండ్ ఐ హోప్ అండ్ ఐ బిలీవ్ దట్ ఇట్ విల్ కమ్. కానీ ఇప్పుడు సీఎం ఒక మాట అన్నారు, గతంలో రాలేదు ఇప్పుడు రాదు అని చెప్పి.